ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృశ్చిక రాశి ఫలితాలు. ఓం నమ శివాయ నమః. జాయ్ కొండదేవత అంబవారు వనదేవి వనదుర్గా మాతా మహాలక్ష్మి అంబవారు వనదేవి. జాయ్ వనదుర్గా దేవి మాతా మహాలక్ష్మి వనదేవత సంభక్క తల్లి ఆశీర్వాదము జయము. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజిత 4, అవమానాలు 5. విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము కలిసి ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే వృశ్చిక రాశిలో కలుస్తాయి. కాబట్టి అదృష్ట జీవితము, స్థానము, యోగము, నక్షత్రము, పూజ, మనస్తత్వము ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి. ఐడియాలు అంటారు కదా, పెద్ద పెద్ద ఐడియాలు, పెద్ద పెద్ద ఆలోచనలు, తెలివితేటలు చాలా వరకు ఉంటాయి. కానీ ఈ రాశి వాళ్ళకి చాలా వరకు ఆదాయం అనేది, పొదుపు అనేది రాబోతుంది. డెవలప్మెంటు, లక్ష్మీ విషయాల్లో కానీ, చేసే పనుల్లో కానీ, కార్యక్రమాల్లో కానీ పెద్ద పెద్ద డెవలప్మెంటు కావలసిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మెయిన్గా ఈ రాశి వాళ్ళకి గతంలో కాకోకుండా ఇప్పుడు మంచి శుభ ఫలితాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, కుటుంబంలో కానీ మంచిగా అభివృద్ధి రావాల్సిన యోగ ప్రాప్తి అనేది వాళ్ళకి కనబడుతుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలోనే ఈ నెల 2వ నెల 16 నుంచి 29 దాకా ఈ రాశి వాళ్ళు చూసుకుంటే మంచి అదృష్ట గడియలు దగ్గరికి వస్తున్నాయి. ఆ అదృష్ట గడియలు చేయాల్సిన కార్యక్రమం, కొన్ని పెద్ద పెద్ద డెవలప్మెంట్ చేయాల్సినవి, పెద్ద పెద్ద ఆలోచనలు కొన్ని తప్పకుండా ఉన్నాయి. మరి దాన్ని పూర్తి చేయగలుగుతానా చేయలేనా అనేట్టుగా మనసులో ఆలోచన, ఐడియాలు, విధానాలు చాలా వరకు ఉన్నాయి. కానీ మీరు ఎక్కువగా స్నేహంలో కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి. స్నేహ ధర్మాలు ఎక్కువ చేయొద్దండి. ఇంట్లో కూడా ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉండటం, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకున్నట్టుగా ఏదో ఒక హెల్పింగ్ అనేది గురించి మనం ఆలోచించి మధ్యలో లేనిపోయిన దాంట్లో కొన్ని ఇరుక్కొని ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా, ఏ కార్యక్రమంలో చేయాలనుకున్నా కూడా మీ ప్రయత్నాలని, మీ ఐడియాలని, మీ ఆలోచనల్ని ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. అయితే స్నేహధర్మంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఏమి కాదులే అని మనం అశ్రద్ధగా ఆలోచించి పోతే లేనిపోయిన సికాకులు, లేనిపోయిన ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ప్రేమ విషయాల్లో కానీ, కుటుంబ విషయాలు కానీ, సంతానం విషయాల్లో కానీ కొంచెం ఇబ్బందులుగా కనబడుతున్నాయి. ఏది సంతానం కానీ, ఉద్యోగ విషయాలు కానీ, ఈ విషయాలలో వీళ్ళకి కొంత బ్రేకులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళు కొంచెం దూరం కావటం, డిస్టర్బెంట్ అయి కావటం, మనశ్శాంతంగా ఉండకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు, రకరకాల ఆలోచనలు, విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు మీరు పాటించిన దానివల్ల ఇలా భవిష్యత్తులో చాలా వరకు కొన్ని పనులు, కార్యక్రమాలు పెద్ద పెద్దవి, కొన్ని బలువైన అనేది ఏర్పాటు చేయగలుగుతారు. తప్పకుండా వచ్చే యోగం ఉంది. కాబట్టి ఇప్పుడు దశ టైం అనేది వెలుగైపోయింది, వెనక్కపోయింది. శనిగ్రహ టయాలు కొన్ని నడుస్తున్నాయి. ఈ ఈ నవగ్రహాల వల్ల కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు కొన్ని చేతికాడుకు వచ్చి చేజారిపోతున్నాయి. మరి ఏ ప్రయత్నం అనుకున్నా, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అయిపోతూనే ఉంటుంది. అలా డిస్టర్బెంట్ కాకోకుండా వీళ్ళు చేయాల్సిన పనులు, అనుకున్న ప్రయత్నాలు
వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వీళ్ళకి తప్పకుండా విజయవంతం కావాలి అంటే వీళ్ళ పేరులో అమ్మవారు పారార్థన చేయాలి. ఆ అమ్మవారు పారార్థన అనేది చేయాలి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పారార్థన చేయాలి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పారార్థన చేసి ఒక 5 మందికి కానీ 9 మందికి కానీ బాలలకి భోజనం పెట్టాలి. ఆ భోజనం పెట్టిన దానివల్ల మీ కుటుంబంలో మీకు సంతాన ప్రాప్తి, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యవసాయము, చేయాల్సిన కార్యక్రమ ఫలితాలు తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గాలే కొన్ని కనపడుతున్నాయి. కానీ అవి తప్పకుండా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఒకటి చేయాలి అనుకుంటున్నారో, ఏం చేయాలో ఏం చేయకూడదో అని మీరు ఆలోచన చేస్తున్నారో, ఇప్పుడు మీరు ఏది చేయాలనుకున్నా ఏది చేయాలనుకోకుండా కూడా ఈ గ్రహాలు వచ్చి పడిపోతున్నాయి మీ మీద. ఆ గ్రహాలకు మీరు ముందు శాంతం చేయించుకోవాలి. ఆ గ్రహాలకి మీరు శాంతం చేయించుకుంటేనే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు, మంచి మంచి కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి చేయాల్సిన విధానం ఏమిటంటే, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ కింద నెంబర్కి మీరు తప్పకుండా సంప్రదించగలరు. సంప్రదించి మీ పేరు, వయసు, గోత్ర నామాలను బట్టి ఎలా ఉంది చూసి దానికి జాతక చక్రం వేసేసి చూసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాము. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.